రే అజయ్, ఇక్కడున్నావా? ఏంట్రా ఇంకా గీత గురించి ఆలోచిస్తున్నావా? రే, టూర్కి వెళ్ళి వచ్చిన దగ్గర చూస్తున్నాను రా, కనీసం భోజనం కూడా చేయట్లేదు. చచ్చిపోతావురా. పోనీరా. రే, ఇంకేంట్రా తన గురించి ఆలోచించేది? తన గతం మొత్తం తెలుసు, తన మౌనం తెలుసు, తన జీవితం అంతా నీకు తెలుసు. అన్నీ తెలిసాకే తనను మర్చిపోలేకపోతున్నాను రా. ప్రేమించడం తప్పనట్లేదు, కానీ అవతల వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలరా. అరే, తన మనసులో ఏముందో నాకు తెలియదురా, కానీ నా మనసు నిండా తనే ఉంది. కానీ తన మనసులో నువ్వు కాదు కదా, నీ మెమరీస్ కూడా లేవురా. అవునరా, నీలో నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే చూడలేక మన టూర్లో గీతకి నీ లవ్ గురించి చెప్పాను. ఏమందిరా? తనకి నిన్ను కాదు కదా, అసలు ఎవరిని లవ్ చేసే ఉద్దేశం లేదని చెప్పిందిరా. తను లేకుండా నేను ఉండలేనురా. రే, ఏంట్రా ఎంత చెప్పినా మానవా? పిచ్చడు అయిపోతావా? రే, చేతనైతే వెళ్ళి కన్విన్స్ అయ్యి, లేదంటే మర్చిపో. అంతేగాని తనే నా లైఫ్ అని నీ లైఫ్ని పాడు చేసుకో. ప్రేమంటావు, ప్రేమ గీత గీత కాకపోతే దాని అక్క లత. ఏంటి దాని గురించి పెద్ద ఇదైపోతున్నావు? నీకు తెలిసి కార్తీక్ అంతకుముందు ఇంకోడు ఉన్నాడేమో. నువ్వెవడరా మా ఇద్దరి మధ్య మాట్లాడడానికి? పార్కుల్లోనూ, బీచ్ల్లోనూ, పబ్బుల్లోనూ, క్లబ్బుల్లోనూ తిరగడం కదరా ప్రేమంటే. ప్రేమంటే ఒక జీవితం. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తెలుస్తుందా ప్రేమ యొక్క గొప్పతనం. ఓకేరా, మీ మధ్యలో నేనెవరు? ఓకే రే, నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో. ట్రైన్లో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి మాట, ప్రతి విషయం, ప్రతి జ్ఞాపకం నాతోనే షేర్ చేసుకున్నావురా. రే, ఆ అమ్మాయిని నీకు దూరం చేయాలని కాదురా, నువ్వెక్కడ మాకు దూరం అయిపోతావని. రే, చరిత్రలో విడిపోయిన గొప్ప ప్రేమికులు ఉన్నారు, కానీ విడిపోయిన గొప్ప స్నేహితులు లేరురా. ఏమండి, మీ సెల్ ఫోన్ ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, వెతకలేకపోతున్నాను. పోనీ ఎదవ ఫోను. మీ మతి మెరుపుతో నేను చేస్తున్నాను. సార్. ఏ అజయ్, ఏంటి ఈ టైంలో వచ్చావు? గీత 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 ఇంట్లో లేదే. ఒకసారి మాట్లాడాలి. ఈ రోజు కార్తీక్ చనిపోయిన రోజమ్మా. బహుశా అక్కడికి వెళ్ళుండొచ్చు. ఏంటండి, ఏమైంది? అది విధివేసిన వింత ప్రశ్నకు సమాధి వద్ద సమాధానం వెతుకుతున్నావా గీత? మీ మావ నాకు అంతా చెప్పారు. అయినా ఇంకా ఎన్నాళ్ళని మీరు ఇలా బాధపడుతుంటారు? మీరు అనుకున్నట్లు నేనేం బాధపడట్లేదు. నేనెప్పుడూ ఆనందంగా ఉండాలని, బాధపడకూడదని కార్తీక్ నా వద్ద మాట తీసుకున్నాడు. అందుకే ప్రేమలో గెలవకపోయినా ప్రేమికుడికిచ్చిన మాటను గెలిపిస్తూ వస్తున్నాను. మరి ప్రేమికుని ఒంటరిని చేస్తావా? అవును గీత, నీ పరిచయం, నీతో తిరిగిన క్షణాలు, నీ జ్ఞాపకాలు అన్నీ నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. అందరి ప్రేమ ఐ లవ్ యూతో మొదలైతే నీ ప్రేమ ఐ లవ్ యూతో ముగుస్తున్నందుకు చాలా బాధగా ఉంది అజయ్. జరిగిందంతా కలగా మర్చిపో గీత. మర్చిపోవడానికి కార్తీక్ నా కల కాదు, నా ఊపిరి. నిజమే, చేరలేని గమ్యాన్ని చేరడానికి నీ ఊహల్లో ప్రయాణిస్తూ నీవే నా జీవితం అనుకున్నా నా ప్రేమకు నిరాశను మిగులుస్తావా? నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉందా? నీ ప్రేమకు సమాధానం నా వద్ద లేదు. దయచేసి ఇంకెప్పుడు ప్రేమ ప్రస్తావన నా వద్ద తీసుకురావద్దు. అయినా అజయ్, నచ్చిన వాళ్ళు మనతో ఉండాలనుకోవడం కాదు, వాళ్ళ జ్ఞాపకాలు మనతో ఉంటే చాలనుకోవడం. అలా ఎంతమంది ఉంటున్నారు గీత?
ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి వేరే వాళ్ళని ప్రేమించడం లేదా? నువ్వు చెప్పేది ప్రేమ సరదా అనుకున్న వాళ్ళ గురించి, నేను చెప్పేది ప్రేమే సర్వస్వం అనుకున్న వాళ్ళ గురించి. గీత, క్షణం క్రితం నిన్ను చూస్తుంటే ప్రేమగా అనిపించేది, కానీ ఇప్పుడు గర్వంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నువ్వే నా జీవిత సర్వస్వం అనుకున్నాను. అయినా ఎదురు చూస్తాను గీత, ఎదురు చూస్తాను. ఎప్పటికైనా నీ మనసు మారచ్చు. అప్పటి వరకు నీ ఊహల్లోనే ఉంటాను. అలాంటి రోజు వచ్చినప్పుడు నేను ఈ భూమి మీదే ఉండకపోవచ్చు.